రైట్. ఇప్పుడు మీరన్నట్టు కూడా కాంపిటీషన్ జరిగినాయి మన దగ్గర. మీకు ప్రాబ్లమ్ ఏంటి అయి జరిగితే? డెవలప్‌మెంట్ చేస్తానని చెప్తున్నాడు. మీకేంటి ప్రాబ్లమ్ మరి? ఇప్పుడు వారే స్వయంగా అన్ని వేదికలలో తెలంగాణ రాష్ట్రం అంతటా గూడా డబ్బులు లేవు, హ్మ్. మనం ఏం చేయలేని పరిస్థితి అని జెప్పేసి వారే స్వయంగా ఒప్పుకున్నారు హ్మ్. మీడియా ముఖంగా. ఇది మేము విమర్శిస్తుంది గాదు, మేము హ్మ్. లేనిది మాట్లాడుతున్నాం గాదు. అవును. స్వయంగా ముఖ్యమంత్రి గారే డబ్బులు లేవని. మరి డబ్బులు లేని దగ్గర ఇవి కాంపిటీషన్స్ పెడితే హ్మ్. దీనితోని ఉపయోగం. అవును. ఇప్పుడు గతంలో ఈ ఫార్ములా రేస్ పెడితేనే హ్మ్. దాంట్లో ఏదేదో అయిపోయిందని జెప్పేసి ఈడీ, అది సిబిఐ, ఏసీపీ అది ఇది అని జెప్పేసి వాళ్ళు చాలా డ్రామాలు ఆడినారు. హ్మ్. అక్కడ ఏం గూడా తేలలేదు. అంటే వాళ్ళ ప్రభుత్వమే ఉంది, కేసు వేసిండ్రు. ఆడ క్లియర్‌గా ఎంత అమౌంట్ స్పెండ్ చేసిర్రు, దానికి ఎంత రెవెన్యూ వచ్చింది, దాన్ని ఏడేడ ఖర్చు పెట్టినారు రాష్ట్రం అంతటా అనేది క్లియర్ పిక్చర్ ఉందాడ. ఓకే. కానీ ఇక్కడ వీళ్ళు ఈ కాంపిటీషన్స్‌కి డబ్బులు లేనన్న వాళ్ళు హ్మ్. ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సరే ఇన్ కేస్ వస్తున్నాయి. వాళ్ళేమన్నారు స్పాన్సర్‌షిప్స్ తీసుకుంటున్నాం అని అన్నారు. హ్మ్. స్పాన్సర్‌షిప్ తీసుకున్నప్పుడు రాష్ట్రంలో అప్పులయినాయి గదా! మరి వెల్‌ఫేర్ స్కీమ్‌కే గాని డెవలప్‌మెంట్‌కి డబ్బులు లేవు గదా! ఆ స్పాన్సర్‌షిప్ ఏదో దీంట్లో పెడితే అయిపోతది గదా! దీంతోని ఎవరికి లాభం అయితుంది? ఓకే. ఇప్పుడు వచ్చిన మిస్ వరల్డ్ కాంపిటీషన్స్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ ఫుడ్‌కే ₹1,00,000 అయితుంది ఒక ఓకే. రోజుకి. ఓకే. సో, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి లేవు గదా! రాష్ట్రంలోనే లేవు. ఆయనను గోసుకున్నా గూడా రావు. మరి ఏడి నుంచి వస్తున్నాయి పైసలు? హ్మ్. ఏడికి పోతున్నాయి అవన్నీ? హ్మ్. అనేది ప్రజల ప్రశ్న అదంతా. ఓకే. అందరికి అర్థమవుతుంది.